నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తి. పర్యటన ప్రాంతాలను పరిశీలించిన టీడీపీ నేతలు, జిల్లాధికారులు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ పిలుపుతో జిల్లాలో మందుల షాపుల బంద్. నిరసన తెలియచేసి ర్యాలీలు నిర్వహించిన దుకాణదారులు. నగరపాలక సంస్థలు, మున్సిపాలిటీలలో చెత్త సేకరించే వాహనాలను దళారులకు అప్పగించవద్దు. ధర్నాలో ఏఐటీసీ నాయకుల డిమాండ్. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ కడప జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 21, 22 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్న నారా లోకేష్ తొలి రోజు కడపలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. మరుసటి రోజు 22వ తేదీన కొండాపురం మండలం, కోడూరు, పెద్దముడియం మండలం, కలవపట్టాల ప్రాంతాలలో సోలార్ పవర్ ప్రాజెక్టులను ఆయన ప్రారంభిస్తారు. గురువారం సాయంత్రం 4:40 విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరనున్న నారా లోకేష్కు 5:30 కడప ఎయిర్పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి జిల్లాలోని కడప, జమ్మలమడుగు నియోజకవర్గాల్లో ఆయన పర్యటన కొనసాగనుంది. మంత్రి పర్యటన నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా టీడీపీ నేతలతో పాటు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, టీడీపీ జోనల్ ఇన్ఛార్జ్ శ్రీనివాసులరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డిలు కడప నగరం చిన్నచౌక్ పరిధిలోని శ్రీ రాజరాజేశ్వరి దేవి కళ్యాణ మండపం దగ్గర ఏర్పాట్లను పర్యవేక్షించారు. కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరులో చేస్తున్న ఏర్పాట్లను నాయకులు, కార్యకర్తలు పరిశీలించారు. మొత్తం మీద నారా లోకేష్ జిల్లా పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ పిలుపుతో కడప జిల్లాలోని ప్రొద్దుటూరు పట్టణంలో మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలకు నిరసనగా రోడ్లపైకి వచ్చిన ఔషధ వ్యాపారులు ఈ ఫార్మసీల ఆన్లైన్ మందుల అమ్మకాలు కార్యకలాపాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. వివాదాస్పద జిఎస్ఆర్ 817 జిఎస్ఆర్ 220 నోటిఫికేషన్లు తక్షణమే ఉపసంహరించుకోవాలన్నారు. ఆన్లైన్ మందుల అమ్మకాలతో ప్రజారోగ్యానికి తీవ్ర ప్రమాదమని, ప్రిస్క్రిప్షన్ లేని విక్రయాలు, నకిలీ ఔషధాల ప్రసరణపై ఔషధ వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కార్పొరేషన్ సంస్థల దోపిడీ ధరల వల్ల చిన్న మధ్య తరహా మెడికల్ షాపుల జీవనోపాధికి ముప్పు వాటిల్లుతుందన్నారు. అనంతరం ప్రొద్దుటూరు 1 టౌన్ సర్కిల్ వద్ద నుంచి శివాలయం సర్కిల్ వరకు కెమిస్టులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన వ్యాపారులు బైక్ ర్యాలీ అనంతరం స్థానిక ఎంఆర్ఓ కార్యాలయానికి చేరి ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ అసోసియేషన్ పిలుపు మేరకు కడప జిల్లా వ్యాప్తంగా ఈరోజు అన్ని మెడికల్ షాపులు బంద్ పాటిస్తున్నాము. ముఖ్యంగా ఆన్లైన్ ఫార్మసీకి వ్యతిరేకంగా ఆన్లైన్ ఫార్మసీకి ఇచ్చిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ చేస్తున్నాము. ఈ బంద్ను విజయవంతంగా చేయడానికి మాకు మెడికల్ హోల్సేల్ అసోసియేషను, రిటైల్ మెడికల్ హోల్సేల్ అసోసియేషను, మెడికల్ టీసీడీ ఫ్రాంచైజీ అసోసియేషను, మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్లు మద్దతు ఇచ్చినాయి. మేమంతా సంయుక్తంగా ఈ బంద్ని విజయవంతం చేస్తున్నాము. కొంతమంది ప్రచారం చేస్తున్నట్టు డిస్కౌంట్లకు మేము వ్యతిరేకం కాదు, డిస్కౌంట్లకు వ్యతిరేకంగా చేస్తున్నారని కొంతమంది ప్రచారం చేస్తున్నారు. మేము ప్రజల ఆరోగ్యము సంక్షేమం కోసం నకిలీ మందులు ప్రజలకు అందకుండా నాణ్యత కలిగిన మందులు ప్రజలకు అందుబాటులోకి తేవాలనే సదుద్దేశంతోనే ఈరోజు ఈ బంద్ పాటిస్తున్నాం. ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆలోచన విధానం అందరికీ ఆదర్శంగా నిలిచింది. ప్రస్తుత అంతర్జాతీయ చమురు సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వ పొదుపు చర్యలకు స్వయంగా మద్దతుగా నిలుస్తూ కడప ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు రెడ్డప్ప గారి మాధవి ఆదర్శనీయమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంధనాన్ని ఆదా చేయాలన్న ఉద్దేశంతో ఎక్కువ వాహనాలతో పర్యటనలు చేయకుండా ఆమె నిరాడంబరంగా ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే తన భద్రత నిమిత్తం ప్రభుత్వం అధికారికంగా కేటాయించిన ఎస్కాట్ వాహనాన్ని కూడా వద్దని అధికారులకు స్పష్టం చేస్తూ వెనక్కి పంపించడం జరిగింది. తమ వంతుగా ఇంధన పొదుపును పాటిస్తూ ఆమె అందరికీ ఆదర్శంగా నిలవడం సంతోషకరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు ఎలా బాధ్యతాయుతంగా నడుచుకోవాలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి నిరూపించారు.
ఎమ్మెల్యే తీసుకున్న ఈ బాధ్యతాయుతమైన నిర్ణయాన్ని అనంతపురం హిందూపురం జోనల్ కోఆర్డినేటర్ రెడ్డప్ప గారి శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ప్రజాప్రతినిధులు సమాజానికి ఎలాంటి మంచి సందేశం ఇవ్వాలో ఎమ్మెల్యే మాధవరెడ్డి నిరూపించారని ఆయన కొనియాడారు. భారతదేశము ఈ యుద్ధం వలన ఎదుర్కొంటున్న సమస్యల్లో ముందుగా ఇంధన సమస్య. మోడీ గారు పిలుపు మేరకు మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అడుగుజాడల్లో నాకు ప్రభుత్వము ఇచ్చిన ఎస్కార్ట్ వెహికల్ని నేను వద్దు అని చెప్పాను. ప్రతి ఒక్కరు కూడా ఒక పొదుపు దిశగా వెళ్ళాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశాలకు వెళ్లి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట సుబ్బమ్మను తక్షణమే స్వదేశానికి తీసుకొచ్చేలా చూడాలని బాధిత కుటుంబ సభ్యులు టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు వారు కడప నగరంలోని ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తమ కుటుంబ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా వెంకట సుబ్బమ్మ గల్ఫ్ దేశానికి వెళ్లినారు. అయితే గత 4 నెలలుగా ఆమె తీవ్ర అనారోగ్యం బారిన పడి స్వదేశానికి రాలేక ఇబ్బందులు ఎదుర్కొంటుందన్నారు. ఈ విషయంగా సంబంధిత సేట్ వద్ద మొరపెట్టుకున్నా వారు పట్టించుకోవడం లేదన్నారు. పేద కుటుంబానికి చెందిన వెంకట సుబ్బమ్మ అనారోగ్య దృష్ట్యా తక్షణమే స్వదేశానికి చేరేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు స్థానిక ఎమ్మెల్యే మాధవరెడ్డి, టీడీపీ నేత శ్రీనివాసరెడ్డి చొరవ చూపాలని కోరారు. మానసిక సంఘర్షణకు గురవుతున్న కుటుంబాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మరి చూస్తా అంటే ఆ యొక్క గల్ఫ్ బాధితుల విషయంలో చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు గత 9 నెలలైంది ఆమె పోయి, కానీ అక్కడ పోయినప్పుడు నుంచి కొద్దిగానే బాగానే ఉన్నది. కానీ 4 నెలల నుంచి ఆమె చాలా అనారోగ్య పరిస్థితుల్లో చాలా బాధపడుతుంది. ఆమె కొన్ని వీడియోలు కూడా పంపించింది. నేను ఇక్కడ ఉండలేను, నా ఆరోగ్య పరిస్థితి సరిలేదు, నన్ను ఇండియాకు పంపండి దయచేసి అని చాలా వీడియోలు కూడా పాపం చేసింది. కాబట్టి దయచేసి ఏంటంటే అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆమె అక్కడ పనిచేయలేదు. కాబట్టి మా కూటమి ప్రభుత్వం నారా లోకేష్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, మరి పవన్ కళ్యాణ్ కానీ, ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాధవిరెడ్డి, శ్రీనివాసరెడ్డి కూడా మేము విన్నవిస్తూ ఉంటాం. దయచేసి ఇటువంటి బాధితులను మీరు ఖచ్చితంగా వాళ్ళకు మీరు న్యాయం చేస్తారని కూడా మేము ఆశిస్తున్నాం. చిన్నపిల్లలు, వాళ్ళు చాలా చిన్నపిల్లలు, వాళ్ళ అమ్మ గురించి చాలా మనోవేదనతో బాధపడుతూ ఉన్నారు. గత 2 రోజుల క్రితం మా దగ్గరికి వచ్చినారు. అన్న మా సమస్య ఏంది, మా బాధ ఏందన్నా, అసలు మా భార్య అక్కడ సరిపోయే స్థితిలో ఉంది, ఏడుస్తుంది, మా పిల్లలకు అన్నం తినలేదు, చాలా బాధాకరంగా ఉండండి. వాళ్ళ భర్త కానీ ఓబ్లేస్ వాళ్ళ భర్త, ఆమె పేరు వెంకట సుబ్బమ్మ. చాలా బాధాకరమైన విషయం. అసలు ఇటువంటి విషయంలో మీరు విలేకరులు, మీరు దయచేసి పాత్రికేయులు అందరూ, మీడియా మిత్రులందరికీ కూడా నేను ఒకటే విన్నవిస్తాను, ఇటువంటి వాళ్ళను కూడా మీరు పూర్తిగా సహకరించి, ఇది చాలా వాళ్ళ పెద్దల వరకు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు, మరి పవన్ కళ్యాణ్ వాళ్ళంతా వాళ్ళ వరకు చేరేటట్టుగా మీరు సాయం చేస్తారని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుచున్నాను. ఆ అమ్మాయి 9 సంవత్సరాల క్రితం గల్ఫ్ దేశానికి, కువైట్కి వెళ్ళింది. ఏది పిల్లల కోసము, పిల్లల చదువుల కోసము ఇక్కడ చాలా కష్టపడుతూ ఏదో అక్కడ పోయి 10 రూపాయలు సంపాదించుకున్నామనే ఆలోచనతో ఆమె అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె 4 నెలల నుండి గర్భస్రావము, రక్తస్రావం వలన బాధపడుతూ ఆ యొక్క ఆరోగ్యం సరిలేక రావాలనుకుంటుంది స్వదేశానికి. కాబట్టి వాళ్ళు అక్కడ రానివ్వడం లేదు. వాళ్ళేదో మేము చూపిస్తున్నాము, మీరు ఇక్కడే పనిచేయండి అనే భావంతో వాళ్ళు ఆ సేటు అంటుంటే నేను రావాలని ఈమె చాలా బాధపడుతూ కాళ్ళు ముఖాలు వాసి చాలా ఇబ్బందికరంగా ఉందని వాళ్ళ యొక్క భర్త అయితేనేమి, పిల్లలందరికైతేనేమి చేసి ఏడుస్తూ చెప్తుంది. కాబట్టి ఈ యొక్క విన్నపము ప్రభుత్వము స్పందించి ప్రభుత్వానికి మీరు మీడియా మిత్రులైనటువంటి మీరు తెలియపరిచి ఆమెను ఇక్కడికి తెప్పించేదానికి మీరు మంచిగా ఆలోచన చేస్తారని నేను కోరుతున్నాను. నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలో చెత్త సేకరించే వాహనాలను దళార్లకు అప్పగించవద్దని ఏఐటీసీ అనుబంధమైన ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు ధర్నా నిర్వహించారు.
ఈ మేరకు వారు కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం ఏఐటీసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేణుగోపాల్, కేసీ బాదుల్లాలు మాట్లాడుతూ నగరంలోని మున్సిపాలిటీలలో చెత్త సేకరించే వాహనాలు ఇక మీదట కొనుగోలు చేయకుండా ప్రైవేట్ వాహనాలకు అనుమతించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నీతి ఆయోగ్ సూచించడం డ్రైవర్లు, క్లీనర్ల ఉద్యోగాలకు ఎసరు పెట్టడమే కాకుండా క్రమంగా స్థానిక సంస్థల్లో సేవా కార్యక్రమాలను దళారీ వ్యవస్థకు అప్పగించే ఆలోచన చేయడం దారుణమన్నారు. మున్సిపల్ కార్మికుల రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹1,00,000 చెల్లింపు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని కోరారు. చనిపోయిన కార్మికుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వాలని గత జూలైలో జరిగిన సమ్మెకాలం జీతం చెల్లింపుకు 2023 సంవత్సరానికి సంబంధించిన చెల్లింపులు చేపట్టాలన్నారు. కార్మికులకు పెండింగ్లో ఉన్న 3 నెలల జీతాలు తక్షణమే చెల్లించాలని, క్లాబ్ డ్రైవర్లకు సమాన పనికి సమాన వేతనం జీవో నంబర్ 36 ప్రకారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే శ్రామిక మహిళలపై లైంగిక వేధింపులను నిరోధించే కమిటీల ఏర్పాటుకు అన్ని మున్సిపాలిటీల్లో జరిగేటట్లు చూడాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మున్సిపాలిటీలో చెత్త తరలించే వాహనాల ప్రైవేటీకరణ. పర్మనెంట్ చేయాలి మున్సిపల్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ కడప నగర సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో, కార్పొరేషన్లలో చెత్త సేకరిస్తున్నటువంటి ప్రభుత్వ వాహనాల స్థానంలో ప్రైవేటు వాహనాలను తీసుకురావాలని విడుదల చేసినటువంటి జీవోకు నిరసనగా కడప మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీలలో చెత్త సేకరిస్తున్నటువంటి వాహనాలకు కొనుగోలు చేయొద్దని, వాటికి సంబంధించినటువంటి రిపేర్లు కూడా చేయొద్దని, వాటన్నిటినీ మూలన పెట్టాలని చెప్పేసి వాటి స్థానంలో కొత్తగా కొనుగోలు చేసేటువంటి వాహనాలను ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి వాళ్ళ ద్వారా కొనుగోలు చేస్తామని చెప్పేసి చెప్పడం అనేది కార్మికులను పూర్తి స్థాయిలో నిర్వీర్యం చేసే విధంగా చర్యలు తీసుకుంటూ ఉందని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది. వాహనాల్లో పనిచేసేటువంటి డ్రైవర్లు, క్లీనర్లు, మహానగరాల్లో వాహనాలు రిపేర్ చేసేటువంటి మెకానికులు, వాహనాలకు చెత్త లోడింగు అన్లోడింగ్ చేసేటువంటి కార్మికులు, వాళ్ళనందరినీ తీసేసేదానికి ఒక కుట్ర పన్నింది అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పేసి అన్ని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉంటే, ఎన్నికల సందర్భంలో మాత్రం కార్మికులను కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వాళ్ళను పర్మనెంట్ చేస్తామని, అలాగే ఆప్కాస్లో పనిచేసినటువంటి వారందరినీ కూడా పర్మనెంట్ చేస్తామని, వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ఇవన్నీ మర్చిపోయి కార్మికులను తొలగించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అనేది ఈ ప్రైవేటీకరణ అని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకోసమనేసి ప్రైవేటీకరణను తక్షణం ఉపసంహరించుకొని ఆ వాహనాల్లో పనిచేసేటువంటి డ్రైవర్లను, క్లీనర్లను, మెకానికులను, లోడర్లను అందరినీ కూడా పర్మనెంట్ చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కనీసం కార్పొరేషన్లలో, మున్సిపాలిటీలలో వాహనాలు కూడా కొనలేనటువంటి హీనమైనటువంటి స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందా అని చెప్పేసి ఏఐటీసీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకోసమైతే ఏఐటీసీ ఒకటే డిమాండ్ చేస్తూ ఉంది, ప్రైవేటీకరణ ఆపాలి, వాహనాలకు సంబంధించి పనిచేసేటువంటి కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచేటువంటి ఉద్యమాన్ని తీసుకొని వచ్చి ఏఐటీసీ నాయకత్వంలో మున్సిపల్ కార్మికులను, మున్సిపాలిటీలో పనిచేసేటువంటి అన్ని కార్మిక సంఘాలను ఏకం చేసి ప్రజా ఉద్యమాన్ని తీసుకొస్తామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించి పరిపాలిస్తుంది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
మున్సిపాలిటీలలో నగరపాలక సంస్థలలో చెత్త తరలించే వాహనాలను ప్రైవేటీకరణ చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. ఏ నగరపాలక సంస్థలో మున్సిపాలిటీలో కొత్త వాహనాలు కొనుగోలు చేయొద్దు, అలాగే చెత్త తరలించే వాహనాలు రిపేర్లు కూడా చేయొద్దని చెప్పి పరోక్షంగా ఈ వాహనాల ప్రైవేటీకరణ చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఇలాంటి కార్మికుల యొక్క వ్యతిరేక విధానాలు విడనాడాలని చెప్పి కార్మికుల యొక్క సంక్షేమాని కోసం బాగుపడాలని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ఏఐటీయూసీగా తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కడప నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. రాయలసీమ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న గండి క్షేత్రంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానంలో స్వామివారి హుండీ లెక్కింపును చేపట్టారు. ఆలయ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ మాట్లాడుతూ ఆలయంలో 55 రోజులకు గాను స్వామివారి శాశ్వత హుండీలు లెక్కించగా 23,71,689 రూపాయల నగదు, 5 గ్రాముల 900 మిల్లీగ్రాముల బంగారు, 420 గ్రాముల 500 మిల్లీగ్రాముల వెండి వస్తువులు భక్తులు కానుకల ద్వారా చేకూరిందన్నారు. కాగా అధికారులు, దేవస్థానం ఉద్యోగులు, స్వామివారి సేవకులు రాష్ట్ర ఉన్నతాధికారుల సూచన మేరకు సాంప్రదాయ వస్త్రధారణతో హుండీ లెక్కింపులో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శివయ్య, ఆలయ ప్రధాన, ఉప ప్రధాన అర్చకులు తదితరులు పాల్గొన్నారు. జై హనుమాన్. నమస్కారములు. శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు గత 55 రోజులకు గాను ఈరోజు హుండీ లెక్కింపు చేయడం జరిగింది. ఈ హుండీల నందు నగదు రూపంలో 23,71,680 రూపాయలు రావడం జరిగింది. ఇందులో బంగారు వస్తువులు 5 గ్రాముల 900 మిల్లీగ్రాములు, వెండి వస్తువులు 420 గ్రాముల 500 మిల్లీగ్రాములు తెచ్చింది. మరియు మన అన్నదానము అమౌంట్ 21,450 రూపాయలు అన్నదానంలో హుండీ ద్వారా రావడం జరిగింది. ఇది మొత్తం ఈ హుండీ ఆదాయం 55 రోజులకు రావడం జరిగింది. దీని తదుపరి ఈ హుండీలను కూడా మేము కొత్తగా ఏర్పడినటువంటి దేవస్థానంలో ఒక క్యూలెస్ సిస్టమ్ ఏర్పాటు చేసుకొని ఒక సిస్టమేటిక్గా హుండీలు తెచ్చి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక వారం రోజులు మేము చేస్తాం. బిఎస్ఎన్ఎల్ రిటైర్డ్ ఉద్యోగులకు ఐడిఏ బకాయిలు వెంటనే చెల్లించాలని ఏఐబీడీపీఏ కార్యదర్శి కళ్యా సుధాకర్, బిఎస్ఎన్ఎల్ యు జిల్లా కార్యదర్శి ఆకుల సుబ్బారావులు డిమాండ్ చేశారు. ఈరోజు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బిఎస్ఎన్ఎల్ జీఎం కార్యాలయం ఎదుట ఆందోళనలు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల జీతంతో పాటు బకాయిల చెల్లింపుపై ఇప్పటి వరకు స్పష్టమైన సమాచారం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత ఫైల్ వద్ద పెండింగ్లో ఉన్నట్లు తెలిసిందని, ఐడిఏ బకాయిలను ఫ్రీజ్ చేయడానికి కుట్ర పన్నుతున్నారని వారు విమర్శించారు. ఇలాంటి అనైతిక చర్యలను ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికైనా బిఎస్ఎన్ఎల్ యాజమాన్యం తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించుకుంటే రాబోయే కాలంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడ బిఎస్ఎన్ఎల్ ఆఫీసు ముందర ధర్నా చేయడానికి ముఖ్య కారణం ఏమంది, ఆల్ ఇండియా లెవెల్లో మా సిహెచ్యు పిలుపు మేరకు ఇక్కడ ధర్నా చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వము మాకు ఇవ్వాల్సిన డిఏని రిలీజ్ చేయకుండా అలా పెండింగ్ పెట్టింది. జనవరి నుంచి మే వరకు మార్చి వరకు ఇవ్వాలి, అది పెండింగ్ పెట్టింది. మళ్ళీ ఏప్రిల్ నుంచి డ్యూ ఉంది, అది కూడా ఇవ్వడం లేదు. సో కాబట్టి ఆ కారణంగా ధర్నా దేశవ్యాప్తంగా చేయడం జరుగుతుంది. ఈ కడపలో అందులో ఒక భాగంగా చేస్తున్నాము. ముఖ్యంగా చెప్పడం ఏమంటే, కేంద్ర ప్రభుత్వము ఒకదానికొకటి లింక్ పెట్టి డిఏని ఇవ్వకుండా మభ్యపెడుతుంది. సో కాబట్టి డిఏను వెంటనే విడుదల చేయాలి, తన మొండి పట్టుదలను వదలాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే బిఎస్ఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్లో పనిచేస్తున్న వారు బిఎస్ఎన్ఎల్ లాభాల్లో ఉందా, ఎంటీఎన్ఎల్లో లాభాలు ఉందా అని కాదు, మాకు పెన్షన్ ఇచ్చేది డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికాం కాబట్టి డిపార్ట్మెంట్ టెలికాం ఏమన్నా నష్టాల్లో పోయిందా, లేదు కదా. సో కాబట్టి వెంటనే విడుదల చేసి బిఎస్ఎన్ఎల్ పెన్షనర్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. సో కాబట్టి మేము డిమాండ్ చేసేది ఒకటి ఐడిఏ డిఆర్ను విడుదల చేయాలి. లేని పక్షంలో తీవ్ర పోరాటాలు మున్ముందు చేసేదానికి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని
కల్పించొద్దని ప్రభుత్వానికి మేము విన్నవిస్తున్నాము. బిఎస్ఎన్ఎల్ ఆఫీసులు ఎదురుగా ధర్నా చేయడం జరిగింది. తర్వాత రాబోయే రోజుల్లో కూడా ఈ పెరిగిన డిఏని మా పెన్షన్లో కలపాలని అనేది కూడా దీంట్లో ఒక డిమాండు. అతి ముఖ్యంగా ఈ 3 నెలలకు అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలకు పెరిగిన డిఏ వెంటనే చెల్లించాలని ఈ సిహెచ్కు పిలుపు మేరకు ఈ ధర్నా చేయడం జరిగింది. అఖిల భారత కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ సమాఖ్య ఆధ్వర్యంలో ఆల్ ఇండియా మెడికల్ స్టోర్ బంద్ సందర్భంగా వేంపల్లపేటలోని మెడికల్ షాపులు బంద్ నిర్వహించారు. ఈ మేరకు మెడికల్ షాపుల యజమానులు నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఆన్లైన్ మెడిసిన్ విక్రయాలను నిరసిస్తూ వేంపల్లిలో మెడికల్ షాపులు మూసివేశారు. తమ డిమాండ్లతో కూడిన నినాదాలు చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం వేంపల్లి మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ మోహన్ కృష్ణకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వేంపల్లి కెమిస్ట్ డ్రగిస్ట్ అసోసియేషన్ సెక్రటరీ రాయవరం సుబ్బు, ఈసీ సభ్యులు సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ ఏఐఓసిడి పిలుపుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఆన్లైన్ మెడిసిన్ అమ్మకాలతో యువత డ్రగ్స్కి బానిసలు అవుతారని, అక్రమ డిస్కౌంట్లతో ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదాలకు నెడుతున్నారని వారి సందర్భంగా చెప్పారు. నకిలీ మందులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని, నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న వాటిని అరికట్టాలని వారు కోరారు. సారీ నమస్కారము. ఈ కార్యక్రమము మాకు ఆల్ ఇండియా లెవెల్లో, తర్వాత స్టేట్, డిస్ట్రిక్ట్ అసోసియేషన్ సూచనల మేరకు ఈరోజు మేము ఈ స్ట్రైక్ నిర్వహించడం జరిగింది. స్వచ్ఛందంగా మా అంతకు మేమే షాపులందరూ బంద్ చేసి మేము నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ ఎమర్జెన్సీ మెడిసిన్ అనేది ప్రజలకు అవసరం కాబట్టి మేము మా షాపులు మూసిన వాళ్ళకు ఒక 3 మెడికల్ షాపులు ఓపెన్లో పెట్టేటట్టు అరేంజ్ చేశాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగదు. తర్వాత అంతకు ఇది మెడిసిన్ దొరకలేదు అంటే మేము ఇక్కడే ఈ ఊరిలో మొత్తం తిరుగుతూ పర్యవేక్షణ చేస్తుంటాం కాబట్టి మా నెంబర్స్ పోలీస్ స్టేషన్లో కానీ ఇంకా మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళకి ఏదైనా మెడిసిన్ అవసరమైనా కూడా ఎమర్జెన్సీగా వెళ్ళి మేము ఇవ్వడం జరుగుతుంది. మీరు ఆ దిగులు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. ప్రజల ఆరోగ్యరీత్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మెయిన్ ఈ 20వ తేదీ మనము స్ట్రైక్ చేయడానికి కారణం ఏంటంటే ఆన్లైన్ మెడిసిన్ ద్వారా కొన్ని సమస్యలు చాలా వరకు ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆన్లైన్ మెడిసిన్ అనేది వచ్చిన తర్వాత చాలా వరకు వ్యాపారాలు దెబ్బతీశాయి. 1-2% ఎక్కువ ఇవ్వచ్చు, బట్ కాకపోతే ఆ పర్సెంటేజ్లే చూసుకుంటారు తప్పితే ఆ మెడిసిన్ మనకు ఒరిజినాలిటీ కాదా, బిల్లింగ్ ఉందా లేదా, అది ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఏం పరిస్థితి అనేది ఎవరికీ తెలియదు. దానివల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం చాలా వరకు ఉంది. కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకొని మా నాయకుడు చెప్పిన మేరకు మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరుగుతూ ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనకు ఏర్పాట్లు పూర్తి. పర్యటన ప్రాంతాలను పరిశీలించిన టీడీపీ నేతలు, జిల్లాధికారులు. ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగిస్ట్ పిలుపుతో జిల్లాలో మందుల షాపుల బంద్. నిరసన తెలియజేసి ర్యాలీలు నిర్వహించిన దుకాణదారులు.
నగరపాలక సంస్థలు మున్సిపాలిటీలలో చెత్త సేకరించే వాహనాలను దళారులకు అప్పగించవద్దు. ధర్నాలో ఏఐటీసీ నాయకుల డిమాండ్. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.